బెజవాడలో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలు కట్టారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వైభవంగా జరుగుతున్న ఈ రోజు రెండో రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో బజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి కుంకుమార్చన పూజ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి పసుపు అర్చన చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం బాలా రూపంలో ఉన్న అమ్మవారు చిరు నవ్వులతో చిరుమందహాసంతో చిన్నపిల్ల నవ్వుతూ ఎలా ఉంటుందో అలాగా ముసిముసి నవ్వులతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అలంకారం యొక్క విశిష్టత ఏమిటి అని మనతో మాట్లాడేందుకు దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఉన్నారు. చెప్పండి. జయ దుర్గాయ నమః. అరుణకిరణ విహృత జపతటీకా పుస్తకాభీతి హస్త ఇతర వరకరాఢ్య పుల్లకల్హాల సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల. శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరి అలంకారానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఎందుకంటే శ్రీచక్రరాజంలో ప్రథమాంగమైనటువంటి తల్లి బాలా త్రిపుర సుందరి దేవి. ఉపాసన విషయంగా చూసుకుంటే ముందుగా బాలా మంత్రంతోనే ఉపాసన ప్రారంభమవుతుంది. ఒక చేతిలో పుస్తకము, స్ఫటికమాల, వరద అభయహస్తాలతో అమ్మవారు సువర్ణ హస్తములతో మనకి సర్వాంగ సుందరంగా ముగ్ధ మనోహరమైనటువంటి బాలా రూపంలో బాలలంటే చిన్నపిల్లలు వయలుకెళ్ళేటువంటి ఆ చిన్నపిల్లల రూపంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. ఆ జగజ్జనిని 2 సంవత్సరాల వయస్సు నుంచి 10 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నటువంటి బాలికల్ని బాలలుగా పూజింపబడుతూ ఉంటారు. వారి వయక్రమాన్ని బట్టి కుమారి, శాంభవి, కారిక, సుభద్ర, చండి ఇలాగా 9 రకాలైనటువంటి యొక్క నామాలతో అమ్మవారు పిలువబడుతూ ఉంటుంది. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరి దేవిని కనుక మనం అర్చించి ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. సౌభాగ్యానికి ప్రథమాంకమైనటువంటి దేవి బాలా త్రిపుర సుందరి దేవి. బాలా త్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అర్చించి సకల సౌభాగ్యాలు పొందవలసిందిగా అమ్మవారి యొక్క ఆశీస్సులతో తెలియజేయడం జరుగుతుంది. పరిస్థితి రెండో రోజు జరుగుతున్నటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు మాత్రం భక్తుల సంఖ్య మాత్రం మరింత పెరిగిన తొలి రోజు దాదాపుగా 40 నుంచి 50,000 వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే హుండీలకు సంబంధించి కాకుండా ఇతరత్ర ఏదైతే 14 రకాల సేవల ద్వారా అమ్మవారికి దాదాపుగా 11 లక్షల వరకు కూడా ఆదాయం సమకూరిందని, తొలి రోజు 11 లక్షల వరకు కూడా ఆదాయం సమకూరిందని చెప్పి అధికారులు ప్రకటించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక 10 రోజుల పాటు జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజు రెండో రోజు. ఇంకోవైపు రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు దసరా ఉత్సవాలు, అటు రాజధాని శంకుస్థాపనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద దేవాదాయ, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు దేవాదాయ శాఖ కూడా ఇప్పటికే ముందస్తుగానే ఏర్పాట్లు చేయడం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఖజానాకు నిధులు మళ్లించేటువంటి అవకాశం ఉంది. దీంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండగా ఇంకోవైపు రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, ఎన్టీవీ, విజయవాడ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు భక్తులు. మేడం రావాలి.